హలో ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ సీఏ వెంకటేశ్వరతు. జనరల్‌గా సీఏ లైఫ్‌లో బోరింగ్ అనుకుంటాం కదా! నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసు. ఒక స్టోరీ చెప్తా ఈరోజు. ఒక 6 ఇయర్స్ బ్యాక్ తెలిసిన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ అసైన్‌మెంట్. ఫోరెన్సిక్ ఆడిట్ అసైన్‌మెంట్‌లో ఏం జరిగిద్దంటే జనరల్‌గా ఏదైనా ఫ్రాడ్ జరిగినా, ఏదైనా ఒక కంపెనీలో అర్థం కాని సిట్యుయేషన్ వచ్చి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే ఫోరెన్సిక్ ఆడిటర్ అపాయింట్ అవుతాడు. సో, ఈ టీమ్ వెళ్లారు. టీమ్‌లో ముగ్గురున్నాం. ఈ ముగ్గురు 7 డేస్‌లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. వెతుకుతున్నారు. ఎన్ని బ్యాంక్ అకౌంట్‌లు 20కి పైన బ్యాంక్ అకౌంట్‌లు. చెక్ లిస్ట్‌లు, ఏవేవో డాక్యుమెంట్‌లు దొరికినట్టు మొత్తం జల్లెడ పట్టేస్తున్నారు. అయినా ఏం దొరకట్లేదు. అమౌంట్ ఏమో మిస్ అయిపోయింది. సరే ఇంక 4 రోజులు వెతికిన తర్వాత ఫోర్త్ డే ఈవినింగు లాస్ట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ దొరికింది. అది చూడగానే ఎంగేజ్‌మెంట్ టీమ్‌కి బుర్ర గిరగిర తిరిగింది. ఒకటి కాదు, 2 కాదు. అమౌంట్ ఆల్‌మోస్ట్ 100,00,00,000 పైన అమౌంట్ పార్ట్‌ల కింద బ్రేక్ చేసి అతని పర్సనల్ బ్యాంక్ అకౌంట్‌కి పంపేసుకున్నాడతను. ఒక ఎంప్లాయీ. షాక్ అసలు చూడగానే. సరే ఇదంతా అయ్యింది. ఆహ్, ఈ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసింది ఒక అబ్రాడ్‌లో ఉన్న వేరే కంపెనీ. ఇన్వెస్టర్స్ వేరే వాళ్ళనమాట. ఈ మ్యాటర్ అంతా ఆళ్ళకి చెప్పగానే వాళ్ళింక ఫుల్ పానిక్ డబ్బులు మొత్తం పోయాయి గదా! ఫుల్ పానిక్ అయిపోయారు. సరే మొత్తం డాక్యుమెంటేషన్ అంతా తీసి అక్కడ ఆ కంపెనీస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ని కాంటాక్ట్ అయ్యి, ఇలా ఫ్రాడ్ జరిగింది. మోర్ థాన్ 100 క్రోర్స్ అమౌంట్. సో, వి వాంట్ టు ప్రొసీడ్ లీగల్లీ అని క్వెషన్ చేస్తే తెలిసిందేంటంటే, ఎవరైతే పర్పెట్రేటర్ ఉన్నారో, ఎవరైతే ఈ అమౌంట్ మిస్‌మేనేజ్ చేసిన పర్సన్ ఉన్నారో, అతన్ని ఎవ్వరు పట్టుకోలేరు. ఛాన్సే లేదు. బికాస్ హి కమిటెడ్. అతను లేడింక బతికి లేడతను. నేనసలు షాక్. ఎందుకంటే 100,00,00,000 పైనుంది అమౌంట్ అతని దగ్గర అతని చేతిలో. ఏమైనా చేయొచ్చు లైఫ్‌లో. ఎంత హ్యాపీగానో బతకచ్చు. ప్రపంచం మొత్తం తిరిగేది డబ్బు చుట్టూనే గదా! అంత అమౌంట్ చేతిలో పెట్టుకొని అతను చేసుకోవడం ఏంటో నాకు అర్థం గాలేదు. చాలా షాక్ అసలు. అప్పుడు అర్థమైంది. డబ్బెంతుందన్నది ముఖ్యం గాదు. మనశ్శాంతి కూడా ఉండాలి. లేతే ప్రాణమే ఉండదు. అసలు నా మనీ గురించి, బిజినెస్ గురించి నా థాట్స్‌ని చేంజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అది. అసైన్‌మెంట్ అది. సో, అది ఆ స్టోరీ. తర్వాత ఆ కంపెనీ వాళ్ళు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యారు. ఏదో జరిగింది. ఏదో అయింది గానీ, ఆ తర్వాత ఇంక మన ఫైనల్ ఎగ్జామ్స్ మనయి గదా! నేనింక దాని గురించి ఏం కనుక్కోలేదు. సో, అది నాకు తెలిసిన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ అసైన్‌మెంట్ స్టోరీ. ఐ విల్ ట్రై టు బ్రింగ్ మోర్ స్టోరీస్ ఎవ్రీ వీక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నచ్చితే ఓ సబ్స్క్రైబ్ కొట్టి, ఓ లైక్ కొట్టండి. ओके, सो दिस इज सीए वेंकटेश्वर टू साइनिंग ऑफ। फिर मिलेंगे चलते चलते, तब तक के लिए हंसते हंसते। हैप्पी नाइट।